హాయ్ అండి. ఈరోజు ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా ఒక కప్పుడు మినపగుళ్ళు తీసుకున్నానండి. వాటిని వాటర్తో ఒక 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్నాక అందులో వాటర్ పోసుకొని ఒక 5-6 అవర్స్ నానబెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని ఒక 5-6 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఒక 1 అవర్ ముందు ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకోవాలండి. అవి గ్రైండ్ చేసే ముందు ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకోవాలి ఒక 1 అవరు. ఇవ్వండి, ఒక కప్పు మినపగుళ్ళకి 2.5 కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నానండి. ఈ రవ్వను కూడా ఒక 2 టైమ్స్ వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ వేసుకొని పక్కన ఉంచుకోండి ఒక 1 అవరు. పక్కన పెట్టుకోవాలండి. ముందుగా నానబెట్టుకున్నాం కదండి, ఆ మినప గుళ్ళని ఇలాగా గ్రైండర్ చేసుకొని ఇలా ఒక బౌల్లో తీసుకోవాలండి. ఆ రుబ్బునంతా ఇలాగా ఒక బౌల్లోకి తీసుకొని రవ్వను కూడా నానబెట్టుకున్నాం కదండి, ఈ రవ్వని వాటర్లో నుంచి చూడండి, రవ్వ నానింది. ఒకసారి ఇలాగా కలుపుకొని గట్టిగా పిండి అందులో వేయాలండి. ఆ రవ్వని వాటర్ లేకుండా పిండుకోవాలండి. ఇలాగా పిండుకొని అందులో వేసుకోవాలండి ఆ రుబ్బులో మొత్తం. రవ్వను మొత్తాన్ని ఇలా పిండుకొని ఆ రుబ్బులో వేసుకోండి. ఇలా వేసుకున్నాక మొత్తం ఇలా కలుపుకోవాలండి. రుబ్బుని రవ్వని కలిసేటట్టుగా కలుపుకోండి బాగా. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. రుబ్బుకి అయితే 1 స్పూన్ సాల్ట్ వేసానండి. సాల్ట్ ఎంత సరిపోతే అంత వేసుకోవాలండి. సాల్ట్ ఒకసారి వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. చూడండి, ఇడ్లీ ముద్ద ఇలా ఉండాలండి. ఇలా కలుపుకొని ఒక 4-6 అవర్స్ పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్నాక అలాగే ఇప్పుడు ఇడ్లీ పెట్టుకోవాలండి. చూడండి, ఇడ్లీ పాత్రకి ఇలా కొంచెం ఆయిల్ రాసుకొని ఇడ్లీ ముద్దనంతా ఆ కప్పులంట వేయాలండి. ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ ఆవిరితో ఉడికించుకోవాలండి. ఇవ్వండి, ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టుకొని చూడండి, ఇడ్లీలు ఉడికేయండి.
ఇప్పుడు బయటికి తీసుకొని ఒక 5 మినిట్స్ చల్లారాక ఇలా ఒక ప్లేట్లోకి ఇడ్లీలన్నీ తీసుకోవాలండి. ఇదిగోండి కారం పొడి, పల్లీ చట్నీ, ఇలా చట్నీతో ఇడ్లీని సర్వ్ చేయడమేనండి. చూడండి ఇడ్లీలు రెడీ అయిపోయి, ఏ చట్నీ ఉంటే ఆ చట్నీతో ఇడ్లీలు ఇంకా తినడమేనండి. థ్యాంక్ యూ.